జిల్లా సుగాలిమెట్ట గ్రామంలో నీటి కొరత ఏర్పడింది. తీవ్ర నీటి సమస్యలతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు, గృహ అవసరాలు కూడా నీళ్లు దొరకడం లేదని, గ్రామంలో తమ ప్రాంతానికి నీరు విడుదల చేయడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర కిలోమీటర్ దూరం నుంచి నీటిని బిందెల ద్వారా తెచ్చుకుంటున్నామని మహిళలు, చిన్నారులు వాపోతున్నారు. గ్రామంలో 2 వాటర్ ట్యాంకులు ఉన్నా వాటిలో ఒక ట్యాంకు ద్వారా మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని, ఇంకొక వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సరఫరా జరగడం లేదని చెబుతున్నారు. వారం రోజుల క్రితం తాగునీటి సరఫరా చేసే విద్యుత్ తీగలు కాలిపోయాయని, మంచినీటి కోసం పాణ్యం వెళ్లాల్సి వస్తోందని, గృహ అవసరాలకు అవసరమయ్యే నీళ్ల కోసం వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో స్థానికంగా ఉన్న గ్రామస్తులు చందాలు వేసుకుని నీళ్ల ట్యాంకర్ వైర్లు మరమ్మతులు చేసుకుంటున్నారు. గతంలో ఇంటింటికి కుళాయిల ద్వారా నీళ్లు ఇస్తామన్న హామీలను నేతలు గాలి కొదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వేసవికాలం రాకముందే గ్రామంలో పరిస్థితి ఎలా ఉంటే వేసవికాలంలో తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా నీటి సమస్య లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. కరెంటు తీగిపోయిందంటారు, ఆ వాళ్ళు పని చేయలేదని చెప్తారు. వస్తే ఒక 2 రోజులు వస్తాయి నీళ్లు, లేకపోతే అసలు నీళ్ళే రాకుండా. మేము మోటార్ తెచ్చుకున్నాం, 10,000 మోటార్ తెచ్చుకున్నాం అని నీళ్ళు లేవు మాకు. ట్యాంక్ పెట్టించుకున్నాం, ప్రతిసారి ఇదే అవుతుంది. ఏమన్నా చెప్తే ఇక్కడ డబ్బులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు అని అంటున్నారు. మేము ఎన్ని రోజులను మోసుకుంటాం? మాకు మోసి మాకు మేము చిదురిని చేసుకున్నాం. మా నేను మిద్దెకు నీళ్ళు కొట్టుకోవాలన్నా నీళ్ళు రావట్లేదు మాకు. ఏమన్నా చెప్తే మాకు తెలియదమ్మా, మాకు తెలియదని చెప్తారు. 30 బిందెలు 20 బిందెలు పోయాల. ఇంట్లో 5-6 మంది ఉన్నాము. ఇంకా ఎద్దులు ఉన్నాయి, 2 బర్రెలు ఉన్నాయి. వాళ్ళకు నీళ్ళకు అది రిస్క్ వస్తుంది మాకు. సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తెచ్చామంటారు, వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నాయని వాళ్ళు అంటారు. నీళ్ళు ఇచ్చేతోళ్ళు ఏమంటే నీళ్ళు నిలబడకుండా ఉంది, నీళ్ళు వచ్చే నీళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు, నీళ్ళు లేవని వాళ్ళు అంటారు. ఇంకా ఇట్లా వారం దాటింది సార్. ఈ నీళ్ళు అప్పుడప్పుడు ఇర్చుంటుంది, అది కూడా రావట్లే సార్. తాగేనికి నీళ్ళు బస్సులు ఉన్నాయి, రోజుకు 20 బిందాలు ఎత్తుకుంటే చేత కాదు. మేము కూలిపోయి బతికేతోళ్ళము, వాళ్ళు పోయి చెప్పుకుంటాను ఉండాలా, మేము బతకాల, కూలికి పోయి బతకాల. ఎప్పుడు ఈ సంవత్సరం కరువు అయింది, నీళ్ళే రాకుండా ఉండే. ఒక రోజు వస్తే ఒక రోజు రాదు. ఇప్పుడు 3-4 రోజులే రాకు, మళ్ళీ ఒక్కొక్క రోజు ఇస్తారు, 3-4 రోజులు మళ్ళీ రాదు.